లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960వ సంవత్సరం జూన్ మాసం 1వ తేదీన చేసిన ప్రసంగము. వాక్య పఠన భాగము ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 6 నుండి 11వ వచనం వరకు. బబులోనుకు రానున్న తీర్పును గూర్చి దేవుడు మాట్లాడుచున్నాడు. బబులోను గొప్ప నగరముగా తయారై చాలా దేశాల మీద పరిపాలన చేస్తూ ఉన్నది. అనేక దేశాలను జయించి వాటి మీద పరిపాలన చేయుచున్నప్పటికీ తనను ఎట్లు శుద్ధి చేసుకొనవలనో బబులోనుకు తెలియకుండా ఉన్నది. బబులోను సత్యాన్ని ఎరిగి ఉండలేదు. అది దాని స్వంత తత్వాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ బబులోనుకు ఏమి జరగబోచున్నదో ప్రవక్త చూస్తూ ఉన్నాడు. బబులోను యెరూషలేమును జయించి దాన్ని నాశనం చేసింది. దేవుడు దానికి అనుమతించాడు కూడా. ఎందుకనగా వారి ప్రవక్తలు వారిని ఎప్పుడు హెచ్చరించినను వారు దేవునికి వ్యతిరేకంగానే వెళ్ళారు. ఇశ్రాయేలు యూదా నుండి యెరూషలేములో జరుగు ఆరాధన నుండి వేరు చేయబడినప్పుడు అది దేవుని పట్టును పోగొట్టుకున్నది. దేవుని ఆరాధనా స్థానంలో విగ్రహములు ప్రత్యామ్నాయంగా వచ్చాయి. హృదయాన్ని శుద్ధీకరించే విషయంలో విగ్రహాలు ఏమీ చేయలేవు. విగ్రహములను ఆరాధించువారు వాటి వలె తయారై హృదయంలో మరియు మనస్సాక్షిలో చచ్చిన వారిలా తయారవుతారు. అక్కడ పెదవులపై ఉన్నతమైన తత్వం ఉండును గాని హృదయంలో దుష్టత్వం ఉండును. దేవుని ఆధీనంలో మనము లేనప్పుడు సాతాను మనలను పట్టుకొనును. నీవెందుకు బాధపడుచున్నావు? నీవు దేవుని ఆధీనమును విడిచిపెట్టావు గనుకన. ప్రవక్తలు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును ముందుగా చెప్పగలిగారు. ఇశ్రాయేలు ఒక రాజ్యముగా కొనసాగలేకపోయింది. వారు బందీలుగా తీసుకుని పోబడి అన్యులతో ఒకటిగా తయారయ్యారు. వారు అన్యులతో వివాహములో ఇచ్చిపుచ్చుకున్నారు. కాబట్టి ఈ గొప్ప దేశము దేవునిచే ఎంపిక చేయబడి ఆయన ధర్మశాస్త్రము ద్వారా శిక్షణ ఇవ్వబడినను దానిలోని కొంత భాగము విడిచిపెట్టబడింది. యూదారాజ్యమునకు సహాయం చేయుటకు దేవుడు ప్రయత్నించాడు. అయితే వారి రాజులు కూడా విగ్రహారాధనను దేశంలోనికి తెచ్చారు. బబులోను యెరూషలేమును జయించి అందమైన దేవాలయమును నాశనం చేసింది. దేశంలోని ప్రయోజకులైన వారిని వారి చెరలోనికి తీసుకుని వెళ్ళారు. యెహెజ్కేలు ప్రవక్త కూడా బబులోనుకు తీసుకుని పోబడినాడు. అది ఒక మంచి విషయం. ఎందుకనగా బందీగా ఉంటూ ఆయన ప్రవచించుట కొనసాగించాడు. అయితే బబులోనుకి ఏమి జరుగునో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎక్కడ సత్యం ఉండదో అక్కడ ఉద్యమం ఉండదు, దైవ దర్శనము ఉండదు. ఇప్పుడు బబులోనుకు పరిష్కారం లేదు. అక్కడ స్వస్థత తైలము లేదు. ఇక్కడ చెప్పబడిన తైలము గిలాదులో తయారు చేయబడినది. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనము. అయితే అది బబులోను రక్షించగలదా? ఒక దేశమును రక్షించున్నది ఏమై ఉన్నది? ఒక కుటుంబమును ఏమి రక్షించగలదు? ఒక వ్యక్తిని రక్షించగలిగినది ఏమై ఉన్నది? కల్వరి తైలము తప్ప నశించు వారిని రక్షించు తైలము మరెక్కడ దొరకదు. ఆ స్థలములో నీ కుటుంబమునకు పరిష్కారం ఉన్నది. శిలువపైనున్న యేసు వైపు చూడుము. ఆయన మరణించాడు గాని ఆయన రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. బలవంతుడైన దేవుడు రక్తమును చిందిస్తూ నిస్సహాయకునిగా ఎందుకు వేలాడుతూ ఉన్నాడు? అది దేశములకు స్వస్థతనిచ్చుటకు కాదా? శిలువ వైపు చూడుము. ఆయన రక్తము నీ కొరకు ప్రవహించున్నదని నీవు నమ్మినట్లయితే నీ మీదకు ఒక గొప్ప మార్పు వచ్చును. శిలువ యొద్ద పశ్చాత్తాపడి నీ పాపములన్నింటినీ దేవుని యొద్ద ఒప్పుకో. కల్వరి యొద్ద మాత్రమే స్వస్థపరచు తైలమును నీవు కనుగొనగలవు. తన పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. పాపములను ఒప్పుకొనుచు నీవు యేసునందు విశ్వాసముంచినట్లయితే దేవుని శక్తి నీ మీదకి వచ్చును. గ్రీకు యొక్క గొప్ప తత్వము క్రీస్తు మరణములోని శక్తి ముందు లొంగిపోయినది. శిలువ వైపు చూడు. నీవు నమ్మినట్లయితే గొప్ప మార్పు నీలోనికి వచ్చును. శిలువ యొద్ద పశ్చాత్తాపడి నీ పాపములను ఒప్పుకో. పాపములను ఒప్పుకున్నంత మాత్రాన్ని నీకు రక్షణ రాదు. దేవుని బహుమానమైన రక్షణ నీవు పొందుకున్నట్లు పాపపు ఒప్పుకోలు నిన్ను సిద్ధపరచును. చాలామంది పాపములను దాచిపెట్టి వర్ధిల్లాలని కోరతారు. అది సాధ్యము కానే కాదు. దేవుని చట్టము మార్పు చేయలేనిది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉన్నది. నీ పాపములను ఒప్పుకొనుచు
నీ కొరకు క్రీస్తు మరణించాడని నీవు నమ్మినట్లయితే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. గొల్గొతా యొద్ద మాత్రమే నీ ప్రాణమునకైన స్వస్థత తైలమును నీవు పొందగలవు.